ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కరకరలాడే కారం చుట్టలండి. వీటిని మురుకులు అంటారు కదా. ఇవి వచ్చేసి అటుకులు పప్పులతో చేశానండి. చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయి. అంతేకాకుండా ఇలా ఒక పెద్ద క్యారియర్ నిండా చేశానండి. ఎక్కువ క్వాంటిటీలో సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా మురుకులు చేయడం ఈ కాలంలో చాలా తక్కువైపోయింది. ఒకప్పట్లో అయితే ఇలా ఎక్కువ క్వాంటిటీలో చాలా ఫంక్షన్స్కి అయితే చేసేవారు. ఈ కాలంలో చేసేవారే తక్కువైపోయారు ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఎక్కువగా 1 కేజీ పైనే చేశాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక 2 గ్లాసులు అటుకులను అయితే తీసుకున్నాను. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాము. వీటిలో ఏమైనా డస్ట్ ఉన్నా అదంతా కూడా ఇలాంటి బౌల్లో వేసుకొని జల్లించుకోవడం వల్ల మనకి క్లీన్ అవుతాయి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెనే తీసుకోవాలి. మనము బౌల్ అనేది మనకి పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉండేలా తీసుకోవాలి. ఇక్కడ ఒక 4 గ్లాసుల బియ్యం పిండిని తీసుకొని ఇలా జల్లించుకోవాలి. చూసారు కదా ఇక్కడ. ఇప్పుడు వీటిలోకి పర్ఫెక్ట్ కొలత ప్రకారం తీసుకోవాలి మనము. ఇప్పుడు ఇక్కడ 4 గ్లాసుల బియ్యం పిండికి నేనైతే 2 గ్లాసుల అటుకులను అయితే ఇలా మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను. కొన్ని ఇలా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని కూడా మనము జల్లించుకోవాలి. మనకు చివర్లో రవ్వలాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు పప్పులను కూడా మనము క్లీన్ చేసుకొని ఇలా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. మనము గ్లాసెస్ కొలతలు అర్థమవుతూనే ఉంటాయి కదా. ఈ ప్రకారంగా తీసుకున్న మనకు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇదంతా కూడా మనము జల్లించుకోవాలి. మనకు ఇలా జల్లించుకున్నప్పుడు చివర్లో అయితే మనకి రవ్వలాగా వస్తుంది. మరీ ఎక్కువగా వచ్చిందనుకో ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, రవ్వలాగా ఉంది. దీన్ని మెత్తగా మళ్ళీ మిక్సీ పట్టేసుకొని ఇందులో కలిపేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా మనకి బియ్యం పిండి, అటుకులు, పప్పులు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఇంగ్రీడియంట్స్ని వేసేసుకున్నాము. ఇక్కడ నేను చూపిస్తున్నది ఇది వామ్ అంటారండి. అజ్వైన్ అని కూడా పిలుస్తారు కదా, దానిని ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 స్పూన్ల వామును అయితే వేసుకుంటున్నాను. మనకి ఈ వాము వల్ల మనకి డైజెషన్ కూడా అరుగుదల అనేది చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు రుచికి తగినంత కారాన్ని వేస్తున్నాను. అలాగే ఉప్పును కూడా వేసుకుందాము. ఇవంతా కూడా ఉప్పు కారము బాగా కలిసేలాగా ఇందులోనే కలిపేసుకుందాము. ఇందులో ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయానండి, నువ్వులు. మనం ఇందులో తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తెల్ల నువ్వుల్ని వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనకి ఏమైనా కొద్దిగా ఉప్పు కారాన్ని ఇక్కడ చెక్ చేసుకున్నాము. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని మనం నోట్లో వేసుకున్నామనుకో అప్పుడే మనకు తెలిసిపోతుంది. ఇక్కడ నాకైతే కొంచెం ఉప్పు కారం తక్కువ అనిపించింది. ఇంకొద్దిగా వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వేడి చేసుకున్న ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా ఈ పిండికి పట్టేలాగా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇలా ఫస్ట్లో వేడిగా ఉన్నప్పుడు వేడి ఆయిల్ వేసాం కదా, స్పూన్తో తిప్పేసుకొని మళ్ళీ మనము ఈ పిండిలో ఆయిల్ అంతా కలిసేలాగా ఇలా చేత్తో కలుపుకుంటూ బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత మనం పిండిని ఇలా పిటికిలతో పట్టుకున్నాం అనుకో ఇలా వస్తుంది. ఇందులో ఆయిలే కాకుండా బటర్ కానీ నెయ్యినైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనం పిండి కలుపుకోవాలి.
నీళ్ళన్నీ కూడా ఒకేసారి వేసుకోకూడదు. మనకి ఎంత పడతాయో చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనం ఒకేసారి వేసుకున్నామనుకో పిండి లూజ్ అయిపోయిందనుకో కష్టమవుతుంది. అందుకనేసి చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి. ఈ ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ఈ పిండి కలపడానికైతే కష్టంగా ఉంది. మరి ఈ బౌల్లో అయితే అవ్వలేదనేసి కొంచెం వెడల్పు పాటి బౌల్లోకి అయితే మార్చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కలుపుకోవడానికి ఫ్రీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా మనకు పిండినంతా కూడా కలిపేసుకొని పక్కకు తీసేసుకుందాము. మరీ లూజ్గా కూడా ఉండకూడదు. ఇది మనకు చేసే కొద్దీ మెత్తగా అవుతూ ఉంటుంది. కొంచెం గట్టిగానే ఉండించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఉన్నా కూడా మనకి ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు పిండిని కొంచెము గట్టిగానే కలుపుకోవాలి. ఇవి మనకి చేయడానికి టైం పడుతుంది కాబట్టి మరి మెత్తగా నానిపోయి పిండి అనేది లూజ్గా అవుతుంది. ఇక్కడ టీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ అయితే చేస్తున్నాను. ఇవి ఇక టీ తాగేసి చేద్దాము. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి టైం అయితే చాలానే పడుతుందనేసి ఇక్కడ టీ తాగేసి ఇంకా స్టవ్ని అయితే కింద పెట్టేసుకున్నామండి. మనం ఇలా ఎక్కువ చేసేటప్పుడు నిలబడుకోవాలంటే అవ్వదు కాబట్టి ఇలా కింద పెట్టేసుకొని చేసుకున్నామనుకో మనకి కాళ్ళ నొప్పులు కూడా రాకుండా ఉంటాయి. ఇక మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అడిగారండి. అందుకనేసి ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామనుకో మనకి ఇవి ఒక నెల రోజులైనా కూడా నిల్వ ఉంటాయి. పిల్లలకి రోజు కొద్ది కొద్దిగా ఇవ్వచ్చు. ఇప్పుడు మనము మురుకుల గొట్టంలో వేసుకొని మనకు కావలసిన షేప్లో చిన్నగా కానీ ఇలా నేనైతే ఇది ఫస్ట్ది ఒకటే చేశానండి. పెద్దగా చుట్టూనైతే వేసేసాను. ఇలా పెద్దగా వేసుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే వీటిని బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకున్నాము. ఇక్కడ ఇలా చూసారు కదా, ఇలా పెద్దగా వేసేసాను ఒక్కటే అనేది. ఎందుకంటే మళ్ళీ చెప్తానండి, దీనిని ఇప్పుడు రెండు వైపులా మనము మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. తొందరగా మాడిపోయినట్లు అయిపోతాయి. కొంచెం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఇక్కడ రెండు వైపులా ఎర్రగా కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనకు చిన్న షేప్లో కావాలనుకుంటే ఇలా ఒక ప్లేట్ పైన మనం వత్తేసుకొని ముందే ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు వీటిని పక్కకు తీసేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇలా ప్లేట్ పైన ఒత్తుకున్నాం కదా, ముందుగానే ఒత్తుకొని పెట్టేసుకున్నాను. వాటిని ప్లేట్తో ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసేసుకున్నాను. చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసేవారైనా కూడా ఈజీగానే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే మధ్య మధ్యలో తినేటప్పుడు మనకి వాము నువ్వులు తగులుతుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకో పిల్లలకి ఇవి మనకు ఒక నెల రోజులైనా కూడా నిల్వ ఉంటాయి. ఏమంటే ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత